నవనాథ్ ఎన్సిఎన్ ప్రేక్షకులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. రాఖీలు కట్టి అన్నదమ్ములను ఆశీర్వదించిన అక్కా చెల్లెళ్ళు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రద్దీగా మారిన ఆర్మూర్ బస్టాండ్. కొనుగోలుదారులతో కిటకిటలాడిన రాఖీ దుకాణాలు. జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. శ్రావణ శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పప్పు పలారం నైవేద్యాలు సమర్పించిన భక్తులు. ఆర్మూర్ పట్టణంతో పాటు డివిజన్ వ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ములకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెల ప్రేమకు ప్రతిరూపమైన రాఖీ పండుగను ఆర్మూర్ పట్టణ ప్రజలకు ఘనంగా నిర్వహించుకున్నారు. అన్నా చెల్లెలు వారి తోబుట్టువులకు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ ప్రజలంతా కులమతాలకు అతీతంగా రాఖీ పండుగ నిర్వహించుకోవటం జరుగుతుందని అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి పప్పు పలారం నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి లక్ష్మీ నరసింహ ఆలయంలో మరి ఈరోజు రక్షాబంధన్ పూర్ణిమ సందర్భంగా కూడా మా క్షత్రియ బంధువులు కాకుండా ఇతర కులాల చాలామంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ విచ్చేసి ఆ యొక్క నరసింహస్వామిని యొక్క ప్రత్యేక పూజలు చేసి ఆ యొక్క నరసింహస్వామిని యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. మరి ఈరోజు రక్షాబంధనం రావడం కూడా చాలా మంచి శుభదినం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ కలుపుకొని జరుపుకునేటువంటి పండుగ. ఈరోజు ఎక్కడ ఇట్టి ప్రదేశాల్లో అక్కా చెల్లెలు ఉన్నా కానీ మన సొంత ఇంటికి పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు రక్షాబంధన్ కట్టేసి ఆ యొక్క మిఠాయిలు తినిపించి ఆశీర్వదించేటువంటి ఈ యొక్క పురాతనమైనటువంటి మనం వచ్చేటువంటి సంస్కృతిలో భాగంగా ఇటువంటి గొప్ప కార్యక్రమము మరి ఈరోజు జరుగుతూ ఉంది. రాఖీ పండుగ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తాలు, పెర్కెట్ చౌరస్తాలు రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నూతన రకాల రాఖీలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యాపారం బాగుందని వ్యాపారస్తులు తెలిపారు. ఉదయం నుంచే సోదరీమణులు, పిల్లలు, కుటుంబ సభ్యులు దుకాణాలకు చేరుకుని రకరకాల రాఖీలను ఎంపిక చేసుకుంటూ హర్షోల్లాసంగా గడిపారు. ఈసారి మార్కెట్లో నూతన రకాల రాఖీలు, ఆకర్షణీయమైన డిజైన్లు, చిల్డ్రన్ ఫేవరెట్ కార్టూన్ మోడల్స్, అలాగే గ్లిటర్ అలంకరణలతో కూడిన రాఖీలు విస్తారంగా లభ్యమవుతున్నాయి. 10 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ధరలలో రాఖీలు అందుబాటులో ఉండటంతో ప్రతి వర్గానికి అనుగుణంగా కొనుగోలు సౌకర్యం కలిగింది. పండగ వాతావరణం కారణంగా పట్టణ వీధులు, బజార్లు జనసంచారంతో సందడిగా మారి రాఖీ పండగ సోదర సోదరీమణుల అనుబంధానికి మరింత అందాన్ని చేర్చింది. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి సంఘంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయంలో పంచామృతాలతో అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం చేశారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులు మోహన్ దాస్, రమాకాంతులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి వేడుకలు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకైన రాఖీ సంబరాలను సంఘంలో ప్రతి సభ్యులు పాల్గొని పండగ వేడుకలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు పట్టణ సంఘంలో పట్టణానికి చెందినటువంటి 8 తరఫాల కుల బాంధవులందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ రాఖీ పౌర్ణమి ఉదయం నుండి జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా విజయవంతంగా దిగ్విజయంగా చేసినట్టుగా భావిస్తూ అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా
ఈ రాఖీ పౌర్ణమిని ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటా ఉన్నాం. చరిత్ర చూసినట్లయితే అలెగ్జాండర్ భారతదేశానిపై దండెత్తినప్పుడు పురుషోత్తమ చేతిలో ఓడిపోయినప్పుడు అలెగ్జాండర్ భార్య పురుషోత్తమునికి రాఖీ కట్టిన విషయాన్ని చరిత్ర నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం. అటువంటి పవిత్ర బంధానికి ఈరోజు మన భారతదేశంలోని ప్రతి చోట ఈ రాఖీ పౌర్ణమిని చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ రాఖీ పూర్ణం సందర్భంగా మార్కండేయ గుడికి వచ్చేసిన కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాఖీలు కట్టడానికి చెల్ల ఇంటికి వస్తే అన్న అభయం ఇస్తాడు, చెల్లమ్మ నేను అదే పద్ధతిగా నేను అనుకుంటున్నా. అన్న దేవుళ్ళ అనుబంధము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇలాగే ఈ రాఖీ పూర్ణంకి వచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ప్రతిసారి ఎంతో కొంత సేవ చేయాలనే సంకల్పం ప్రతి ఒక్క తరఫలో కూడా నాకు ఇంత ప్రేమించే వ్యక్తులు ఈ మధ్యన 3వ తరఫ అలాగే 20వ తరఫలో కూడా నా యొక్క ప్రేమను పొందే భాగ్యం నాకు కలిగించినందుకు శేఖర్ అన్నకు, యజ్ఞేష్ అన్నకు, మిగతా ఇక్కడ ఉన్న అన్నలందరికీ, మా పూర్వ ప్రముఖులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలతో ఏ రకంగా అయినా సరే పద్మశాలిల యొక్క ఔన్నత్యం తగ్గకుండా మనం ప్రతి దాంట్లో కూడా మన లోపల ఎంతున్నా కానీ లోపల మాత్రం బయటకు మాత్రం ప్రేమతో ముందుకోవాలని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, డైరెక్టర్ రమణలు మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, సింధూర పూజ నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు తదితరులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆర్మూర్ బస్టాండ్ ప్రాంగణమంతా ప్రయాణికులతో రద్దీగా మారింది. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం రవికుమార్ మాట్లాడుతూ రాఖీ పండుగ సందర్భంగా రద్దీకి అనుకూలంగా అదనపు బస్సులు నడుపుతున్నామని, శని, ఆది, సోమవారాల్లో అదనపు బస్సులు వేశామని తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ముందుగానే అంచనా వేసి అదనపు బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులు సురక్షితంగా సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని చిన్న బజార్లో గల శ్రీ 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 రామలింగ చౌడేశ్వరి మాత ఆలయంలో దేవాంగ సంఘం ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కొంగిరాము మాట్లాడుతూ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించడం జరిగిందని, ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ దేవాంగ సంఘంలో 200 సంవత్సరాల నుంచి ఈ రాఖీ పూర్ణిమ సందర్భంగా నూలు పున్నం అనే పండుగను జరుపుకుంటాము. ఈ రోజు పద్మం వేయడం జరిగింది. నియమనిష్టలతో మా దేవాంగ ఆడపడుచులు గాని, మా మగవాళ్ళు గాని పూజలు చేసి అమ్మవారిని కొలుస్తారు. అలాగే 9 రోజులు నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 9 రోజుల తర్వాత పద్మాన్ని ఎత్తుకోవడం జరుగుతుంది. ఈ రోజు నుండి 9 రోజులు భజన కార్యక్రమాలు సాయంత్రం నిర్వహిస్తారు. అలాగే భజన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. తండోపదండాలుగా మా దేవాంగ ఆడపడుచులు నైవేద్యాలు వేసుకోవడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. ఈ రోజు దేవాంగ ఆడపడుచులకు రాఖీ పూర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాము. మరి శుక్రవారం రోజున రాత్రి శోభయాత్రగా మేము బయలుదేరి ప్రతి గుడిలో కొబ్బరికాయలు కొట్టి మేము రాఖీ పూర్ణిమను గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్లో ఆగస్టు 10వ తేదీన నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు దేవరా ముత్తెన్న పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవనంలో వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసేవ రంగంలో ఉండాల్సిన విద్యను ప్రైవేట్ పరం చేసి అడ్డగోలు దోపిడీలకు పాల్పడుతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు కష్టాలు గుర్తుకొస్తాయని, ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి కష్టాలను పట్టించుకోవటం మానేస్తాయని చెప్పారు. ఉచితంగా విద్యా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న విద్యా వైద్యం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అంశంపై జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజా సంఘాల నాయకులు, మేధావులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కిషన్, నాయకులు అరవింద్, రవి, నరేష్, నిఖిల్, నజీర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. కంపెనీలతోని మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పాల్గొని ఇవాళ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి ప్రజలు అనేక సంవత్సరాల నుంచి తమ హక్కుల గురించి పోరాడుతూ ఉంటే
వాటి విషయంలో చోటివారి ముందు శంఖమున్నట్టు విడిసబెట్టేసి వాళ్ళ వ్యవహారం కార్పొరేట్ వ్యవస్థను కార్పొరేట్ కంపెనీలను డెవలప్ చేయడం ఆలోచిస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇక్కడ మేము ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం, దానికి అన్ని రంగాల కార్మిక ప్రజలు హాజరై ఆ సభను రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇవాళ అనేకమైనటువంటి సౌకర్యాలు లేవు, డాక్టర్లు లేరు. కనుక దాని వ్యవస్థను మేము ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మెరుగైన వైద్యాన్ని అందించే విధంగా మేము చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఇవాళ అమలు చేయకుండా ఇవాళ పేద మధ్యతరగతి వాళ్ళు ఇవాళ వైద్యం చేయించుకోవాలనుకుంటే అనేకమైనటువంటి ఆస్తులను నమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇవన్నిటి మీద ఉద్యమించడానికి రేపు జరగబోయేటటువంటి రౌండ్ టేబుల్ విజయవంతం చేయాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీటిని మనం విద్యాన్ని సాధించుకునేటటువంటి దశగా అందరూ అడుగులేయాలని చెప్పి కోరుతాం. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో గల శ్రీ 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 చౌడేశ్వరి ఆలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరి మాత ఆలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. భారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమ్గల్ పట్టణ కేంద్రంలో నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ యువతకు ఒక వేదికను అందిస్తుందని, దీని ద్వారా వారు తమ ఆలోచనలను, సమస్యలను వ్యక్తపరచవచ్చునని మరియు సమాజంలో మార్పు తీసుకురావచ్చని, కేవలం ఇది ఒక వేడుక కాదు అని, యువత శక్తికి, సమాజ సేవా నిబంధతను మరియు దేశాభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేసి ఒక గొప్ప అవకాశమని అన్నారు. 1960 చివరిలో భారత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనతో మొదలై ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థగా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందని, యూత్ కాంగ్రెస్ యొక్క ప్రధాన లక్ష్యం యువతను శక్తివంతం చేయటం, సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావటం, దేశ ప్రగతికి దోహదపడటం. ఈ సంస్థ యువతకు నాయకత్వ శిక్షణ, రాజకీయ అవగాహన మరియు సామాజిక సేవా అవకాశాలు అందిస్తుందని అన్నారు. ప్రతి యువతీ యువకుడు ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆశాకిరణం. అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే లక్ష్యంగా కృషి చేయాలని, ఆయన మనకు భారత్ జోడో యాత్రలో బోధించిన సమానత్వం మరియు సామాజిక న్యాయాన్ని కాపాడుతూ ముందుకెళ్లాలని సూచించారు. సుమారు 5 కోట్ల యువకులను రూపొందించింది, నాయకులను తయారు చేసింది. ఈ సంస్థ యువజన కాంగ్రెస్ అనే గంటల ఆర్గనైజేషన్ యువకులకు రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యల పట్ల అవగాహన కల్పించి వాళ్ళ నాయకులను తీర్చిదిద్దే ఒక గొప్ప సంస్థ. చివరగా మనం యువజన కాంగ్రెస్ నా మిత్రులు ఎన్నో సంవత్సరాల నుండి ఈ సంస్థ ద్వారా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాం, అలాగే ఎన్నో విజయాలను సాధించడం కూడా. చివరగా ఈ ప్రయాణంలో కొనసాగుతూ రాబోయే కాలంలో మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని చెప్పేసి సంకల్పం కట్టుకొని మన యువజన కాంగ్రెస్ నాయకులందరూ పనిచేయాలని ఈ సందర్భంగా ఆశిస్తూ. బాల్కొండలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉదయం నుంచే దుకాణాలకు చేరుకొని లైన్లు కట్టారు. 10 రూపాయల నుంచి 200 రూపాయల వరకు వివిధ రకాల రాఖీలను విక్రయదారులు తమ దుకాణాల్లో అందుబాటులో ఉంచి అమ్మకాలు జరుపుతున్నారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఉత్సాహంగా వచ్చి ఇష్టమైన డిజైన్లు, రంగులు, అలంకరణతో కూడిన రాఖీలను ఎంపిక చేసుకుంటున్నారు. రాఖీలతో పాటు రంగురంగుల చీరలు, బహుమతులు, చాక్లెట్లు, మిఠాయిల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. చిన్నారులు, యువతులు మాత్రమే కాకుండా పెద్ద వయసు మహిళలు కూడా తమ సోదరులకు రాఖీలు కొనుగోలు చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పండగ రోజు కావడంతో రవాణా సౌకర్యాలు, బస్సులు, ఆటోలు కూడా ప్రయాణికులతో నిండిపోయాయి. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. సోదరుడు సోదరీ బంధానికి ప్రతీకగా ప్రతి ఏటా జరిగే ఈ పండుగను ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదాంత పండితులు, పూజారి, అగ్రహార పంతులు సతీష్ పంతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేసి రాఖీ పూజా విధులు నిర్వహించారు. స్వామివారికి పుష్పాలు, పళ్ళు సమర్పించి సువాసన, ధూప దీపాలతో మంగళహారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కటకం రమేష్, కో ప్రెసిడెంట్ దొంతుల రాజేందర్, కార్యదర్శి దొంతుల నాగేందర్తో పాటు సంఘం సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. మహిళలు, పిల్లలు సహా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై రాఖీ కట్టి సోదర భావాన్ని పునరుద్ఘాటించారు. సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది కేవలం సోదరుడు సోదరి బంధం మాత్రమే కాక పరస్పర ప్రేమ, రక్షణ, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలను ఆలయ వాతావరణంలో నిర్వహించడం ద్వారా సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత, స్నేహబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. కార్తీక మాసము, మార్గశిర మాసము, శ్రావణ మాసం చాలా ఉత్తమమైనటువంటివి. అందులో ఈ శ్రావణ మాసం చాలా ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది. ఎందుకంటే పరమేశ్వరుడు ఉదకం నీళ్లు పోస్తే సంతృప్తి పడతాడు. అయితే ఈరోజు శ్రావణ పౌర్ణిమ, నూతన ఉపాకర్మ అంటే యజ్ఞోపవీతాన్ని ధారణ చేయడం ఈరోజు జరుగుతుంది. అయితే ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పోచంపాట్లో పద్మశాలి సంఘం తరపున ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వారు విచ్చేసి మార్కండేయ స్వామిని మనస్సులో దలుచుకుంటూ యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. యజ్ఞోపవీత ధారణ కార్యక్రమము పద్మశాలి సంఘము అధ్యక్షులైనటువంటి కట్కం రమేష్ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు వీరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అందరూ కూడా యజ్ఞోపవీత ధారణ చేసి చక్కగా భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని. ఎర్గట్ల మండల పరిధిలోని బట్టాపూర్ వంతెన వద్ద శనివారం ఉదయం ప్రత్యేక వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఎస్ఐ రాజేశ్వర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్తో పాటు 2 కానిస్టేబుళ్లు రోడ్డు మీదకు దిగి వాహనదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, నెంబర్ ప్లేట్లు, హెల్మెట్ వినియోగం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో లైసెన్స్ లేని వారు, నకిలీ లేదా నిబంధనలకు విరుద్ధమైన నెంబర్ ప్లేట్లు ఉపయోగిస్తున్నవారు, అలాగే మైనర్లతో వాహనాలు నడిపిస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టినట్లు, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని పోలీసులు స్పష్టం చేశారు. మెండోరా మండలం బొస్సాపూర్ గ్రామ పరిధిలోని ఆర్మూర్ రోడ్డు వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. బస్సును నడిపిన వ్యక్తి నవీద్గా గుర్తించబడ్డాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న శివాయి వంశీ వేంపల్లి గాయపడ్డారు. ఆయనకు తలకు, చేతులకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వంశీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామంలో ఆదివాసీ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ పండుగను జెండా ఎగరవేసి మిఠాయిలు పంచుకొని కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ నాయక్పోడ్ యువత ఆర్థికంగానూ రాజకీయంగానూ ఎదగాలని, కొమరంభీం ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయక్పోడ్ పెద్ద మనుషులు హనుమాన్లు, భోజన్న, సత్తెన్న, సునీష్, వంశీ, సాయన్న, మధు కుల సభ్యులు పాల్గొన్నారు. ఆదివాసుల ఐక్యత, నాయకపూర్ ఐక్యత, నాయకపూర్ ఐక్యత. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్న ప్రతి ఒక్క నాయకపోడు బిడ్డకి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్టి కార్యక్రమాన్ని మేము మా డొంకేశ్వర్ మండలంలో ఊరూరా ప్రతి ఊరూరా జెండా ఎగరేసి పండగలా జరుపుకుంటున్నాము. ఇట్టి వాతావరణంతో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండగని ఈ ఆగస్టు 9నే జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో 1994లో ఆగస్టు 9వ రోజున ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. కాబట్టి అదే రోజున మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కావున ఇకనైనా మన అంతరించిపోతున్న మన జాతుల్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క యువత నడుం బిగించి ప్రతి ఒక్క యువకుడు సైనికులాగా పనిచేసి మన జాతిని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే మన జాతిని ముందుకు తీసుకెళ్ళడంగా మనం కూడా ముందుకు వెళ్తాము. ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ఎదగాలని కోరుకుంటూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు తిమ్మాపూర్ గ్రామంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా రక్షాబంధన్ వేడుకలను నిర్వహించుకుంటామని అన్నారు. గత 60 సంవత్సరాలకు పైగా రక్షాబంధన్ పండుగ నాడు తమ సోదరులకు రాఖీని కడుతున్నామని సోదరీమణులు తెలిపారు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. రక్షాబంధన్ పండుగకు ఘనమైన చరిత్ర ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. బ్రాహ్మణపల్లి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ పూజ అభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పద్మశాలి కులస్తులు జంజీరా రాఖీ కట్టుకొని సోదర భావాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకరికొకరు సోదరభావంతో ఉండాలని, సమాజంలో ఐక్యతను పెంపొందించాలని భగవంతుని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు తిరుపతి శేఖర్, రుద్ర రాజేందర్, శ్రీమన్, పంచాక్షరి గంగాధర్, శ్రీనివాస్, మధు, రాజేశ్వర్, రామచంద్ర, చరణ్, దాసు తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పట్టణంలో పండగ వాతావరణంతో కలకలలాడింది. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు కొత్త బట్టలు ధరించి రాఖీలు, మిఠాయిలతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెల బంధానికి ప్రతీకగా భావించే ఈ పండుగలో స్నేహం, ప్రేమ, ఐక్యతా భావం ప్రతిఫలించింది. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముప్కాల్ మండల కేంద్రంలోని రాఖీ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రాఖీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన రాఖీ స్టాళ్ల వద్ద ఉదయం నుంచే మహిళలు, చిన్నారులు, యువతీ యువకులు రద్దీగా కనిపించారు. వివిధ రకాల రంగుల రాఖీలు, బహుమతులు, మిఠాయిలు విక్రయాలు జోరుగా సాగాయి. రాఖీల డిజైన్లలో సాంప్రదాయ అలంకారాల నుండి ఆధునిక మోడల్స్ వరకు విభిన్న రకాల రాఖీలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు తాము నచ్చిన వాటిని ఎంచుకొని సంతోషంగా కొనుగోలు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. రాఖీలు కట్టి అన్నదమ్ములను ఆశీర్వదించిన అక్కా చెల్లెళ్ళు. రాఖీ పౌర్ణమి సందర్భంగా రద్దీగా మారిన ఆర్మూర్ బస్టాండ్. కొనుగోలుదారులతో కిటకిటలాడిన రాఖీ దుకాణాలు. జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. శ్రావణ శనివారం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పప్పు పలారం నైవేద్యాలు సమర్పించిన భక్తులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.